ఏపీలో మంత్రివర్గ విస్తరణ టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పలు జిల్లాల్లో మంత్రి పదవి రాలేదని తెలుగు తమ్ముళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు, అధికార పదవులకు రాజీనామా చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు పదవికి రాజీనామా చేశారు. సీఎంను కలిసిన తరువాత పార్టీకి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు. కాగితకు మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఆయన మద్దతుదారులు పెడనలో ఆందోళనకు దిగారు. పెడన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. రేపు పెడన బంద్కు పిలుపునిచ్చారు. పార్టీలో సీనియర్ మోస్ట్ అయిన తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి. టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన బుచ్చయ్య చౌదరి సీఎంకు లేఖ రాశారు. పార్టీ ఫిరాయిస్తున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, సేవ చేస్తున్న వారికి గుర్తింపే లేదని అన్నారు. రాజమండ్రి సీటు విషయంలోనూ పార్టీ అవమానించిందన్నారు. పార్టీ విధానాలు దారుణంగా ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు గోరంట్ల. ఇవాళ పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వెళ్తోంది. ఎన్టీ రామారావు గారు ఏ ఆత్మాభిమానంతో పార్టీ పెట్టారో, ఈ తెలుగుదేశం పార్టీ అందరిది అన్న భావనలో మనం వెళ్ళాము. దానికి భిన్నంగా ఆయారాములకి గయారాములకి కేంద్రంగా మారటం చాలా బాధాకరం. ఇవాళ పదవులు అనుభవించిన వాళ్ళు, అవకాశాలు అందిపుచ్చుకున్న వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇతర పార్టీల్లో ఉండి మరలా వచ్చి ఇక్కడ పదవులు అనుభవిస్తూ ఉన్నారు. ఎవరైతే పార్టీ కోసం జెండా మోసి కష్టపడ్డారో అనేక మంది కార్యకర్తలు, నాయకులు బలిపశువులుగా మారుతూ ఉన్నారు. ఇది నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకటి, నేను ప్రధాన కార్యదర్శిగా అనేక జిల్లాలకు వెళ్తున్నాం, వాళ్ళ మనోభావాలను చూస్తూ ఉన్నాను. ఎవరైతే పార్టీ ఫిరాయింపుదారులు వచ్చారో అక్కడ ఏ విధంగా నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారో చూస్తూ ఉన్నాం. ఇవాళ ఎవరైతే పార్టీని అనుభవించి బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళా వచ్చి ఇవాళ అక్కడున్న కార్యకర్తలకు ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇది చాలా ఇబ్బందికరం. ఇవాళ నిన్నటిదాకా ఎన్నికల్లో అవతల పార్టీ తరఫున పోటీ చేసి ఓడించమని తిరిగిన వాళ్ళందరూ క్యాబినెట్ ర్యాంకులు ఇచ్చి ఇక్కడ కష్టపడిన వాళ్ళందరూ వదిలేసి వాళ్ళు మాత్రం కార్లు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇక్కడ పార్టీ కష్టపడిన వాళ్ళేమో రోడ్లు పాలవుతూ ఉంటారు. ఇది సరైన విధానం కాదు. తనకు మంత్రి పదవి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి చెందిన బోండా ఉమా జిల్లా ముఖ్య నేతలపై ఫైర్ అయ్యారు. తనకు మంత్రి పదవి కూడా కొందరు అడ్డుపడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితాలు రావాల్సిన సమయంలో రాలేదన్నారు. రాజకీయాల్లో అన్ని అనుకున్నట్లుగా జరగవని చెప్పారు బోండా. కాపులకు అన్యాయం జరగటం ఇది తొలిసారి కాదని, కామన్ అయిపోయిందంటున్న బోండాతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. జరిగింది. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అసంతృప్తులు కూడా బుజ్జగించేటువంటి పనుల్లో చంద్రబాబు నాయుడు ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రధానంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఎమ్మెల్యే బోండా ఉమ్మ మంత్రి పదవిని ఆశించి కొంత అసంతృప్తికి గురైనటువంటి నేపథ్యంలో ఆయన సీఎంతో భేటీ అయ్యారు. సీఎం చెప్పినటువంటి మాటలకి సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఆయన మళ్ళీ యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించేందుకు వచ్చారు. ప్రస్తుతం అంతా బోండా ఉమ్మ ఉన్నారు. చెప్పండి, మీ అసంతృప్తికి బుజ్జగింపు దగ్గరటైనా మీరు అనుకున్నటువంటి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అనుకుంటున్నారు? అంటే ఎలా ఉంటుందంటే, ఫలితాలు యాక్చువల్గా రావాల్సిన టైంలో రాకపోతే ఇదంతా మళ్ళా ఎప్పుడు వస్తాయంటే వచ్చినప్పుడు మనం అనుకుంటమే. రాజకీయాల్లో పార్టీలు, బ్యాలెన్స్లు, సోషల్ జస్టిస్లు ఒక్కోసారి ఒక్కో రకంగా జరుగుతూ ఉంటాయి. ఏదేమైనా ఈసారి నాకు మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరిగింది. దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. గత ఉదయం నుంచి కూడా పార్లమెంట్ సభ్యులు కేసీఆర్ నాని గారు, అలాగే నారాయణ గారు బాధ్యత తీసుకొని వాళ్ళది ఒక మంచి కల్చర్. అది వాళ్ళ ఒక పార్టీలో ఒక నాయకుడికి ఇబ్బంది వచ్చినప్పుడు కానీ, ఒక నాయకుడు మనస్తాపం పొందినప్పుడు కానీ దాన్ని ఏ విధంగా సరిచేయాలనేది అది మినిమము కామన్ సెన్స్తో వ్యవహరించాల్సి ఉంటుంది. కొంతమంది ఉన్నారు అంటే వాళ్ళు ఏమనాలో కూడా తెలియనటువంటి పరిస్థితి. బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉండి ఇంత జరుగుతూ ఉన్నా కనీసం వాళ్ళు రెస్పాండ్ కూడా కాలేదని అంటే వాళ్ళు ఎంతటి సన్నాసులో అర్థమవుతూ ఉంది. కాకపోతే ఇప్పుడు మాకేంటంటే ఏదైనా ముఖ్యమంత్రి గారి మాటలో ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి దాన్ని సంతృప్తినిచ్చింది. అయితే రాజకీయాల్లో అన్నీ ఒక్కోసారి అనుకున్నట్టే జరగవు, ఒక్కోసారి జరుగుతాయి. ఇది మాకు అన్యాయం జరగటం అనేది మొదటిసారి కాదు.
గతంలో కూడా జరిగింది, అది కామన్ అయిపోయింది. దాన్ని ఈసారి మాత్రం రెక్టిఫై చేస్తామని చాలా పర్ఫెక్ట్గా చెప్పారు. దాన్ని ఈ మాటలు బట్టి చూస్తే మీరు ఇంకా అసంతృప్తిగా ఉన్నట్టే, ఇన్కన్వీనియన్స్గా ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు కొంతమంది ఎవరు కూడా స్పందించలేదు, కొంతమంది సన్యాసులను కూడా వ్యాఖ్యానిస్తారు. ఎవరు వాళ్ళ గురించి మీరు చెప్పదలుచుకున్నారో, వాళ్ళు ప్రస్తావించదలుచుకున్నారో లేదు? ఈ అవసరం అదంతా ఇప్పుడు ఎవరు ఏంటనేది పెద్ద మనం దాన్ని పెద్ద ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అసలు అంటే పార్టీకి ఏదన్నా ఒక ఆపద వచ్చినప్పుడు బందర్ నుంచి పార్లమెంట్ సభ్యుడు, విజయవాడ పార్లమెంట్ సభ్యుడు ఉదయం 7 గంటల నుంచి ఇక్కడే ఉండి ఆ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేద్దాం, ఒక నాయకుడు, ఒక ఇంపార్టెంట్ లీడరు బాధపడుతూ ఉన్నాడు, అతన్ని ఏ విధంగా చేద్దామని ముఖ్యమంత్రి నుంచి ఎంపీ వరకు అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి జిల్లా ఇన్ఛార్జి మంత్రితో కలిసి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి పుల్లారావు కూడా కలిసి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేద్దాం, ఎట్లాగా అందరం బాధపడుతున్నాం అని అంటూ ఉంటే కొంతమంది బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కనీసం ఏం జరిగింది, ఎట్లాగా దాన్ని అంటే బాధ వేస్తుంది. అదే చెప్పింది నేను. సరే ఎవరేమైనా కానీ అలాంటి సన్నాసులతో మాకు పని లేదు, ఏదైనా ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, అది వేరే విషయం. కాకపోతే మాకేంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది హామీ అనేది ఏం లేదండి దీంట్లో. ఇప్పుడు ఇవాళ ఏం హామీ ఇస్తారు? 26 మంది క్యాబినెట్ అయిపోయింది, ఉన్నదే 26 మంది, 26 మంది క్యాబినెట్ ఉంది, క్యాబినెట్ అయిపోయింది. సరే మేము అసంతృప్తి వేసినా మాకు మాట ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు కాబట్టి మాకు అసంతృప్తి వ్యక్తం చేసాం. కానీ దానికి ముఖ్యమంత్రి గారు సరే ఏ విధంగా చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నారు, చూద్దామని చెప్పి అన్నారు. రోజులు పోతే తెలుస్తుంది ఖచ్చితంగా. ఇలాంటి ఇష్యూస్ మళ్ళీ జరగకుండా ఉండేదానికి రాబోయే రోజుల్లో అన్ని రకాల ప్రాధాన్యత ఇస్తామని చెప్పన్నారు. మా నాయకుడు ఏం చెప్పినా మాకు శిలాశాసనం ఖచ్చితంగా పాటిస్తాం. మేమేంటంటే బేసికల్గా ఒక నాయకుడు ఒక పార్టీ అనే సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని నేను. మళ్ళీ 4 ఆలోచనలు 4 విధాలుగా మా నాయకుడు ఏం చెప్పినా దానికి మేము శిరసావహిస్తాం. బాధ కలిగినప్పుడు మాత్రం బాధపడతాం తప్పితే మళ్ళీ ఏదైతే ఆ బాధని ఆయన అర్థం చేసుకున్నారో మళ్ళీ ఏ విధంగా దానికి రెక్టిఫై చేయాలని అనుకున్నారో అది కూడా సంతోషాన్ని ఇచ్చింది. మీరు కొంత ఉద్వేగానికి గురైనటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి పరిస్థితి, కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. కాపులకి అన్యాయం జరుగుతుంది, కాపులు గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేశారని చెప్పి, అది మళ్ళీ రెక్టిఫై అయ్యేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు మీరు చెప్తున్న మాటలను బట్టి? అదే కదా నేను చెప్పేది, పొద్దున్న నుంచి చెప్పేదంతా అదే కదా. దాన్నే రెక్టిఫై చేద్దామని అన్నారు. ఇవాళ ఎక్స్పాన్షన్లో ఒక కాపు సామాజిక వర్గానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల. ఈ ఎక్స్పాన్షన్ 11 మంది మంత్రులు అయితే 11 మందిలో ఒక్కరు కూడా లేరు. అది నేను చెప్పేదో మీరు చెప్పేదో నిజమో అబద్ధమో అందరికీ తెలుసు, మీకు తెలుసు. దాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. కొన్ని బ్యాలెన్స్లు కుదరలేదు, ఏదేమైనా సరే ఎట్లా చేయాలో చేద్దామని చెప్పి అన్నారు. సరే ఏదైనా పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఒక ముఖ్యమంత్రి గారు ఆ విధంగా చెప్పినప్పుడు తప్పనిసరిగా రాబోయే రోజులు మంచి జరుగుతుంది ఆశిస్తాం. మొత్తం ఒకే పార్టీ ఒకే నాయకుడు నేను నమ్ముకున్నాను కాబట్టి తమ పార్టీ అధిష్టానం చెప్పినటువంటి నిర్ణయానికి కట్టుబడి ఉన్నాను. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు భవిష్యత్తులో తమకు న్యాయం చేస్తారు, అదేవిధంగా తమ సామాజిక వర్గానికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఆశిస్తున్నట్లుగా బాగుండవమా చెప్తున్నారు. కెమెరా పర్సన్ లింగారెడ్డితో హరీష్ ఎన్టీవీ, విజయవాడ.